ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆయన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం తెలంగాణ అని, వరంగల్ ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు చేసిన సవాల్కు ప్రతి సవాల్గా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేస్తారా అని మంత్రికి ప్రతి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్లనే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని, బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడడం కాదని, రైతుల సమస్యలు నెరవేర్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం, బండ శంకర్, ఎల్లారెడ్డి, దామోదర్రావు, పుప్పాల అశోక్ ఇతరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 2 సంవత్సరాల కాలంలో, అంటే 2 సంవత్సరాల కాలం అంటే ఈ వర్షాకాల సీజన్ ప్రకృతి బయటికి ఒకవైపు ఏదైతుందో వర్షాభావ పరిస్థితులు, తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు రాష్ట్రంలో నెలకొనడం మూలాన రైతాంగం ఆశించిన మేరకు దిగుబడి లభించక, దానికి తోడు గిట్టుబాటు ధరలు కూడా పొందలేక, పెట్టుబడులు తిరిగి రాలేని పరిస్థితులలో వీళ్ళ బలవన్ మరణాలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం మనకు తెలిసింది. కర్ణాటకతో పాటుగా ఇంతవరకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కూడా అక్టోబర్లో కరువు మండలం ప్రకటించుకున్నది 2015-16 సంబంధించి. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ కూడా కరువు మండలం ప్రకటించుకున్నది. కానీ మనం మాత్రం ఏదైతుందో ఇంకా ఊగిసలాడుతుంది. ఇంకా ముఖ్యమంత్రి గారు ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే ఆయనకు మొత్తం సర్వం కనబడుతుంది. అక్కడనే ఆయన అల్లం పంట చూసుకొని, ఆయన క్యాప్సికం చూసుకొని, మరి మొత్తం రాష్ట్రం అంతా అట్లా ఉందని అనుకుంటుండే తెలుస్తలేదు. ఇలా ముఖ్యమంత్రి అనేవాడు తన సొంత వ్యవసాయం కూడా కాదు,